they shall rule over their oppressors. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. జనములు వారిని తీసుకొని వచ్చి వారి స్వదేశమున వారిని ప్రవేశపెట్టుదురు. ఇశ్రాయేలు వంశస్థులు యెహోవా దేశములో వారిని దాసులుగాను పనికెత్తలను గాను స్వాధీనపరుచుకొందురు. వారు తమ్మును చెరలో పెట్టిన వారిని చెరలో పెట్టి తమ్మును బాధించే వారిని ఏలుదురు. They shall rule over their oppressors. తమ్మును చెరలో పెట్టిన వారిని బాధించు వారిని ఏలుదురు. Rule. ఏలుట. Those who rule are rulers. ఎవరైతే ఏల్తారో వారు పరిపాలించు వారై ఉన్నారు. Who are you sitting tonight here? ఈ రాత్రి కూర్చున్న మీలో కొందరు Rulers. మీరు ఏలే వాళ్ళేనా, పరిపాలించే వారేనా? Who are rulers? పరిపాలించే వాళ్ళు ఎవరు? The kings are rulers. రాజులే పరిపాలించేవారు. Whose meeting is this? ఈ కూటమి ఎవరు కూటం? Kings meetings is this. ఇది రాజుల కూటమై ఉన్నది. You are not ordinary people sitting under this pandal tonight. ఈ టెంట్ కింద కూర్చున్న మీరు సాధారణమైన మనుషులు కారు. I am not preaching to ordinary people. నేను సాధారణ ప్రజలకు బోధించుటలేదు. I am preaching to some rulers tonight. ఈ రాత్రి నేను బోధించుచున్నది ఎవరికంటే ఏలే వారిని, రాజులకు నేను బోధిస్తూ ఉన్నాను. To whom you are going to rule? మీరు పరిపాలించేది ఎవరిని? You are going to rule your oppressors. మిమ్మల్ని ఎవరైతే అణిచివేస్తున్నారో అణిచివేసే వారిని మీరు ఏలబోతున్నారు. Who may be the oppressors are? మిమ్మల్ని అణిచేవారు ఎవరైనా సరే లెక్కలేదు. Tonight the hour has come for you. అయితే ఈ రాత్రి సమయము మీ దగ్గరకు వచ్చింది. To rule over them. మీరు ఎవరి చేత అయితే అణిచివేయబడుతున్నారో వారిని ఏలే సమయము ఈ రాత్రి దేవుడు మీకు ఇచ్చాడు. That is the purpose of God for all of your life. ఈ రోజు మన జీవితంలో దేవుడు కలిగి ఉన్న ముఖ్యమైన ఉద్దేశము అదే. You are here to subdue your enemies. మీ యొక్క శత్రువును మీరు స్వాధీనపరచుకోవాలి. And the word subdue. ఇప్పుడు వాక్యము స్వాధీనపరచుకున్నట్టు అంటే అర్థం ఏంటంటే The subdue స్వాధీనపరచుకొనుట has come from two Greek words. రెండు గ్రీకు పదముల నుంచి వచ్చింది. Hebrew words. రెండు హెబ్రీ పదముల నుంచి వచ్చింది. One Hebrew is kabas. One Hebrew word is kabas. కవర్స్. Kabas. కబాస్. KAVASH. కబాస్ అనేటువంటి ఒక హెబ్రీ పదం నుంచి వచ్చింది. The meaning of kabas. కబాస్ యొక్క అర్థం ఏంటంటే is tear down. tear down. Yes, tear down. కబాస్ అంటే అర్థం ఏంటంటే శత్రువుని కింద పడేయటం అని అర్థం. Bring into bondage. బ్రింగ్ ఇంటూ బాండేజ్ అంటే స్వాధీనపరచుకో అంటే ఒకటి కింద పడేయటం, రెండోది ఏంటిదంటే స్వాధీనపరచుకోవటం. Force into bondage. బానిసత్వంలోనికి తీసుకొని వెళ్ళుట. Amen. Amen. Another word. ఇంకొక పదం ఏంటంటే is rada. is rada. RADAH. rada. ఇంకొక పదం ఏంటంటే RADAH. రాడా. The meaning of rada. రాడా అనగా అర్థం ఏంటంటే is to have dominion. రాడా అంటే అధికారమును కలిగి ఉండుట లేదా ఆధిపత్యమును కలిగి ఉండుట. Suppress. అణిచివేయుట. Oppress. అణిచివేత. Depress. డిప్రేజ్ అంటే వారిని ప్రెజెంట్ పోగొడతాం. డిప్రేజ్ అంటే వారిని తక్కువగా చేసి మాట్లాడటం. And over power. over power. అంటే శక్తిని కలిగి ఉండుట లేదా వాళ్ళని కిందకి లాగుట. Amen. Amen. Who will do this? ఇదంతా ఎవరు చేస్తారు? Kings will do this. రాజులు మాత్రమే దాన్ని చేస్తారు. Rulers will do this. పరిపాలించే వాళ్ళే చేస్తారు. To whom they will do? ఎవరికి చేస్తారు వాళ్ళు? Their enemies. వారి శత్రువులను వాళ్ళు స్వాధీనపరుచుకుంటారు. Once they had power over you. Once they had power over you. ఒకవేళ ఒకసారి నీ మీద వారికి అధికారం ఉండుండొచ్చు. Once they were ruling you. ఒకసారి వాళ్ళు నిన్ను ఏలవచ్చు. But tonight the time has come. కానీ రాత్రి సమయం వచ్చింది. You must subdue them. నువ్వు వారిని జయించాలి. You must have kadas. నువ్వు కబాసును కలిగి ఉండాలి. You must have rada. నీవు రథాన్ని కలిగి ఉండాలి. You must handcuff them.
నువ్వు వారిని పట్టి బంధించాలి. by force. శక్తి ద్వారా Bring them into bondage. ఓ శత్రువుని బానిసత్వంలోనికి నువ్వు Tear తీసుకురావాలి. them down. వారిని నువ్వు తుంచి పారేయాలి. Tear them down. వారిని తొక్కి పారేయాలి. Pull them down. వారిని కిందకి లాగాలి. And bring them under your feet. ఓ శత్రువుని మీ పాదముల కిందకి మీరు Tell తీసుకురావాలి. your enemies, మీ శత్రువుతో మీరు చెప్పాలి. your position is not over my head. మీరు చెప్పాలి శత్రువుతో, శత్రువా నీ స్థానము ఇది కాదు కానీ నీ స్థానము నా కాలు కింద. Your position is under my feet. నీ స్థానము నా కాలు కింద అని చెప్పాలి. That is what I said. ఈ రాత్రి నేను అదే We చెప్పగలుగుతున్నా. started our meeting with raising our hands. మన కూటాన్ని చేతులతో ప్రారంభించాం. But we will end this meeting with raising our legs. అయితే ఈ రాత్రి మన కూటాన్ని కాలెత్తి సాతాన్ని మన పాదాల కింద పెట్టుకునే దాంతో మనం అంతం చేయబోతున్నాం. Amen. ఆమేన్. Who is your oppressor tonight? ఈ రాత్రి నేను అణిచేసేది ఎవరు? Maybe it is your sickness. ఒకవేళ నీలో ఉన్నటువంటి వ్యాధి నిన్ను అణిచివేయొచ్చు. It is maybe your weakness. అది ఒకవేళ నీ బలహీనత కావచ్చు. It is maybe your finance trouble. అది ఒకవేళ నీ జీవితంలో ఒక సమస్య కావచ్చు. Tonight, whatever it your enemy may be, నీ శత్రువు ఏదైనా అవుగాక, who has robbed your good sleep, who has robbed your good sleep, robbed your good sleep. స్లీప్. ఒకవేళ ఏదైనా దెయ్యం వచ్చి నీకు నిద్ర లేకుండా నీ మంచి నిద్రను Who has robbed లాక్కెళ్ళిపోయాడు. your good health, ఒకవేళ నీ యొక్క ఆరోగ్యాన్ని దోచుకెళ్ళిపోయాడు, who has robbed your peace and joy, నీ యొక్క ఆనందాన్ని దోచుకెళ్ళిపోయాడు అనుకో. put you in the prison. అయితే ఇప్పుడు శత్రువును నువ్వేం చేయాలంటే తీసుకెళ్లి వాడిని చెరసాలలో బంధించాలి. Amen. ఆమేన్. There are so many young people are put in prison of cell. చాలా మంది యవనస్తులు సాతాను యొక్క చెరలో ఈ రోజు బందీలుగా ఉన్నారు. Prison of fashion. ప్రిజన్ ఆఫ్ Fashion. ఫ్యాషన్ అనేటువంటి చెరసాలలో ఉన్నారు. Prison of disobedient. అవిధేయత అనే చెరసాలలో ఉన్నారు. Prison of worldliness. ప్రపంచము యొక్క పోకడ అనే చెరలో ఉన్నారు. But the time has come. అయితే సమయం వచ్చింది. You must come out of that prison. ఆ చెరలో నుండి నువ్వు బయటికి రావాలి. And you must bind them, those who are prison, you and put them in the prison. ఎవరైతే నిన్ను చెరలో ఉంచారో వారినే నువ్వు చెరలో ఉంచాలి ఈ రాత్రి. That is what we are here tonight. అందుకోసమే ఈ రాత్రి మనం ఇక్కడ సమకూడి ఉన్నాం. And that your pastor will not do it for you. మరి అది నీ పాస్టర్ గారు నీ కొరకు చేయలేడు. Preacher will not do it for you. బోధకుడు నీ కొరకు అది చేయలేడు. Everyone, those who raise your hands, you have to do. ఎవరైతే మీరు చేతులెత్తారో చేతులెత్తిన మీరే మిమ్మల్ని ఎవరైతే అణిచి మిమ్మల్ని చెరలో ఉంచారో వారినే ఇప్పుడు మీరు చెరలో ఉంచాలి. In the beginning we saw all of your hands. అయితే ఆరంభంలో మీ అందరి చేతులు పైకెత్తడం నేను చూసా. By the end of the meeting, అయితే కూటమి యొక్క అంతములో we want to see your legs. కూటమి అయిపోయేసరికి ఆ సాతానుడు మీ పాదాల కింద ఉండాలి. ఆమేన్. What would you do? What would you do? అయితే మీరేం చేస్తారు? Take the name of your enemy. మీరు మీ యొక్క అపవాది పేరును తీసుకొని Have Kabas and Radha over him. మీ శత్రువుని తీసుకొని ఏం చేయాలంటే వాడి మీద కబా రాధా అనే ఇద్దరు వ్యక్తులను పెట్టి Oppress, depress, put him down, bring him down, put on him your leg, under his neck. ఆ ఇద్దరు వ్యక్తులను తీసుకొని శత్రువుని మీరు కిందకి లాగి వాడిని దించి వాడిని మీ పాదాల కింద పెట్టాలి. The spoken word is the original seed. ఎందుకంటే పలుకబడిన మాటే మూల విత్తనమై ఉన్నది. The second part, మరి పలుకబడిన మాటే మూల విత్తనము. 713 para. 713వ పేరాలో మనం చూద్దాం. Now Christ was manifested to destroy the works of the devil. Now Christ was manifested to destroy the works of the devil. క్రీస్తు ఎందుకు ప్రత్యక్షమయ్యాడంటే సాతాను యొక్క కార్యములు లయము చేయడానికే ప్రత్యక్షమయ్యాడు. You believe that? మీరు నమ్ముతున్నారా అది? Now I cannot explain all this. ఇదంతా కూడా నేను ఇప్పుడు వివరించలేను. I am just going to go through it just quickly now. నేను కేవలము దాని గుండా మాత్రమే వెళ్తున్నాను. Hit the high place so you won't stay too long. మీరు ఏదైతే ఉన్నత స్థలములుగా ఉన్నాయో మీ జీవితంలో వాటిని మీరు కిందకి దించండి. Christ was manifested to destroy the works of the devil. సాతాను కార్యములు లయము చేయడానికే యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడు. Is that right? Is that right? అది నిజమేనా? Is that right? ఏమ్మా అది నిజమేనా? యేసుక్రీస్తు ప్రత్యక్షమైంది దేనికంటే సాతాను కార్యాలు లయము చేయడానికే క్రీస్తు ప్రత్యక్షమయ్యాడు. You understand brothers Telugu? మరి మీరు చెప్పేది అర్థమవుతుందా? Then tell us
What was the work of Jesus? ఇప్పుడు మీరు చెప్పాలి క్రీస్తు యొక్క పనేంటి, లేదా ఆయన ఎందుకొరకు వచ్చాడు? To destroy the works of the devil. సాతాను కార్యములను లయము చేయటానికి ఆయన వచ్చాడు. Amen. ఆమేన్, Amen. ఆమేన్. He was done it. అది ఆల్రెడీ సాతాను కార్యాలు జయించేశాడు. He was born to do that. ఆయన సాతాను కార్యములు లయము చేయటానికే పుట్టాడు. And what he did? మరి ఆయన ఏం చేశాడు? He destroyed hell. అందరూ వింటున్నారా? సాతాను కార్యాలను లయం చేయడానికి యేసుప్రభు వచ్చాడు కదా. మొదటిగా ఆయన పాతాళాన్ని జయించాడు, He destroyed death. మరణాన్ని జయించాడు, He destroyed grave. ఆయన సమాధిని జయించాడు. Another word, he has victory over death, hell and grave. ఆయన మరణమును, పాతాళమును, సమాధిని నిర్మూలన చేసి జయించి తిరిగి లేచాడు. Now ఇప్పుడు his body is to do the same. ఇప్పుడు యేసుక్రీస్తు ఎలాగైతే సమాధిని, పాతాళాన్ని, ఆ తర్వాత మరణాన్ని జయించాడో, రెండవ శరీరమైన మనము కూడా ఈ మూడిటిని జయించవలసిన వారమై ఉన్నాం. Amen. అందరికీ Jesus fought. అర్థమవుతుందండి? Jesus got victory. యేసయ్య యుద్ధం చేశాడు, ఆ యుద్ధంలో గెలిచాడు. And now ఇప్పుడు is your time and my time నీ సమయము, నా సమయము. to do the same what Jesus did. యేసుక్రీస్తు ఏదైతే చేశాడో అది ఇప్పుడు నీవు నేను తప్పకుండా చేయాలి. Because ఇదే ఆ సమయమై ఉన్నది. the body is head and body is together. ఎందుకంటే ఇప్పుడు శిరస్సు, ఆ తర్వాత శరీరము ఒకటిగా అయిపోతున్నాయి. If Christ is the head, క్రీస్తు శిరస్సు అయితే, was the word, క్రీస్తు వాక్యం అయితే, his body has to be the same thing as his head was. అందరూ వింటున్నారా? ఇప్పుడు క్రీస్తు శిరస్సు కదా, శిరస్సు ఏం చేసిందో శరీరము కూడా అదే చేయాలి. శరీరం అంటే ఎవరో కాదు, మనమే. క్రీస్తు ఎలాగైతే పాతాళాన్ని, తర్వాత సమాధిని, తర్వాత అన్నిటిని జయించాడో అలాగే మనము కూడా ఈ మూడిటిని జయించాలి. My body cannot move until my head tells to move. నా శరీరము, నా తల చెప్పే వరకు నా శరీరము కదలదు. Whatever my head tells, my body will do. తలకాయ లేదా శిరస్సు ఏదైతే చెప్తుందో దాని ప్రకారముగానే శరీరము కూడా కదులుతుంది. What your head tells, you have to do. మీ శిరస్సు ఏదైతే చెప్తుందో మీరు అది చెయ్యాలి. And tonight, అయితే ఈ రాత్రి our spiritual head, మన ఆత్మ సంబంధమైన శిరస్సు, all of our head, మనందరి శిరస్సు is Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. We are the body of that one head. ఆ ఒక్క శిరస్సు యొక్క శరీరమే మనమై ఉన్నాం. Head and body are one. శిరస్సు శరీరము ఒకటై ఉన్నవి. Whatever head will tell, body will do. శిరస్సు ఏదైతే చెప్తుందో శరీరము తప్పకుండా అది చెయ్యాలి. That is why అందుకనే in our age, మన కాలములో, the head come. మన కాలములో శిరస్సు వచ్చింది లేదా తలరాయి వచ్చింది. Daniel's time, దానియేలు కాలములో the hand had come. తలరాయి రాలా, శిరస్సు రాలా. The hand had come. దానియేలు కాలములో ఒక హస్తం వచ్చింది. But in our time, అయితే మన కాలములో, the head has come. మన కాలములో శిరస్సు వచ్చింది. Why? ఎందుకు? To be one with the body. ఎందుకంటే శరీరముతో ఒకటిగా ఉండటానికి శిరస్సు వచ్చింది. To lead the body. శరీరాన్ని నడిపించడానికి To వచ్చింది. guide the body. శరీరాన్ని గట్టిపరచడానికి Instruct లేదా the body. బ్రదర్ Instruct the body. శరీరానికి ఆజ్ఞలు ఇవ్వటానికి So వచ్చింది. that whatever the head will tell, కాబట్టి శిరస్సు ఏదైతే చెప్తుందో the body will do the same. శరీరం అదే చేస్తుంది. Are you ready to do that, friends? మరి ఈ రోజు మీరు అది చేయడానికి సిద్ధంగా Are you ఉన్నారా? part of that head? మరి శిరస్సులో మీరు కూడా భాగమై ఉన్నారా? Are you connected with the head? మరి శిరస్సుతో మీరు అతకబడి ఉన్నారా? Is Lord Jesus Christ, the cloud is your head? మరి యేసుక్రీస్తు ఆ మేఘమే మన యొక్క శిరస్సు అయి ఉన్నాడా? There are not many clouds. చాలా మేఘాలు లేవు. There is only one cloud. ఒకే ఒక్క మేఘం ఉంది. That is supernatural cloud. అదే సహజాతీతమైన మేఘము. Why the supernatural cloud came in this age? ఎందుకని మన కాలములోనే సహజాతీతమైన మేఘం వచ్చింది? Because to identify with the supernatural people. ఎందుకంటే ఇక్కడ సహజాతీతమైన ప్రజలు కొంతమంది ఉన్నారు. వారితో ఐక్యపరచడానికి, వారితో గుర్తింపు చేసుకోవటానికి సహజాతీతమైన మేఘం వచ్చింది. For a supernatural heaven. ఎందుకంటే మనల్ని సహజాతీతమైన పరలోకానికి తీసుకెళ్తారు. For a supernatural rapture.
ఒక సహజాతీతమైన ఎత్తబడుట కొరకు వచ్చింది. If you have table in your mobiles, మీ మొబైల్లో గనక టేబుల్ అనే యాప్ you might have కనుక heard, rapture. But you type, you can find supernatural rapture. మీ దగ్గర మొబైల్ ఉన్నాయండి, అందరి మొబైల్లో టేబుల్ అనే యాప్ ఉంది కదా, ఆ టేబుల్ అనే యాప్లో ర్యాప్చర్ అని మీరు టైప్ చేస్తే సూపర్ న్యాచురల్ ర్యాప్చర్ అనే పదం కూడా వస్తుంది. Without the supernatural head, సహజాతీతమైన శిరస్సు లేకుండా there cannot be a supernatural rapture. సహజాతీతమైన ఎత్తబడుట జరగదు. Why the head come? శిరస్సు ఎందుకు వచ్చింది? Because there is a part of body in Tenali. ఎందుకంటే ఆ శిరస్సుకి Pedapudi. పెదపూడి. అందరూ వింటున్నారండి? శిరస్సు మన కాలంలో వచ్చింది కదా, ఎందుకు వచ్చిందంటే శరీరానికి అతుక్కోటానికి వచ్చింది. ఆ శరీరంలో కొంత భాగం ఈ పెదపూడి అనే గ్రామంలో ఉంది. And whatever the head will do, say the body will do. శిరస్సు ఏదైతే చెప్పిద్దో శరీరము అదే చేస్తది. And what the head is saying tonight? అయితే శిరస్సు ఈ రాత్రి ఏమని చెప్తుంది మీతో? Head say move. శిరస్సు చెప్తుంది కదలండి, Move. కదలండి, Move. కదలండి, Move. ముందుకెళ్ళండి, Subdue. మీరు స్వాధీనపరచుకోండి, Kabas. మీరు కబాస్ చేయండి. Radha. రథా. Then the body will do the same thing. శిరస్సు ఏదైతే చెప్తుందో శరీరము కూడా అదే చేస్తుంది. Move. శిరస్సు ఏమని చెప్తుంది? రథ, తర్వాత Kadas. కదాస్. ఈ రెండు పదాలు మీరు చేయాలని శిరస్సు చెప్తుంది కదా, శిరస్సు చెప్తుంది కాబట్టి శరీరము కూడా ఈ రాత్రి చేయాలి. Amen. ఆమేన్. Bring your enemy by force into bondage. శత్రువుని మీరు బలవంతాన తీసుకొచ్చి మీ పాదాల కింద పెట్టండి. Amen. ఆమేన్. Like David. దావీదులాగా When you see your enemy big, మీరు ఒకవేళ మీ శత్రువు పెద్దగా ఉండటం మీరు చూడొచ్చు, very tall, very high, మీ శత్రువు మంచిగా ఎత్తుగా లావుగా ఉండొచ్చు, don't be discouraged. మీరు ఎంత మాత్రమో నిరుత్సాహపడొద్దు, భయపడొద్దు, Don't go back. మీరు వెనక్కి వెళ్ళొద్దు. Start dancing. స్టార్ట్ అండ్ Dancing. అందరూ వింటున్నారండి? గొలియాతు ముందు క్షమించండి, దావీదు ముందు గొలియాతు పెద్దోడు కదా, అలాగే మన ముందు కూడా మన శత్రువు బలముగా ఎత్తుగా కనిపించినప్పుడు మీరు భయపడొద్దు, మీరు నాట్యమాట మొదలు పెట్టండి, సంతోషంగా ఉంటూ మొదలు పెట్టండి. Till David come. Till David come. దావీదు వచ్చే వరకు All the Israel church was discouraged. ఇజ్రాయేలు సంఘం అంతా కూడా నిరుత్సాహంగా అలా దిగాలుగా ఉంది. They are hopeless. వాళ్ళకి నిరీక్షణ లేదు. They are sorrowful face. వారందరూ కూడా విచారమైన ముఖాలతో ఉన్నారు. No happiness, no joy in anyone's place. వాళ్ళ ముఖాల్లో సంతోషం లేదు, వాళ్ళ ముఖాల్లో ఆనందం లేదు. But when David come, అయితే దావీదు వచ్చాడు. he come smiling. దావీదు నవ్వుకుంటూ వచ్చాడు. He come dancing. దావీదు నాట్యం ఆడుకుంటా And వచ్చాడు. when he start dancing, దావీదు ఎప్పుడైతే నాట్యం ఆడుతా ఉన్నాడో now Goliath got confused. గొలియాతు కన్ఫ్యూజ్ అంటే వాడు గందరగోళం పడ్డాడు. Amen. అందరూ అంటున్నారండి? దావీదు నాట్యం ఆడుతూ సంతోషంగా వస్తే గొలియాతు కన్ఫ్యూజ్ అయ్యాడంట. ఏంట్రా దావీదు నాట్యం ఆడుకుంటూ వస్తున్నాడు? David did not dance after Goliath died. దావీదు గొలియాతు చచ్చిన తర్వాత డాన్స్ చేయలా. Before Goliath died, while Goliath was alive only, he started dancing. గొలియాతు సజీవముగా ఉన్నప్పుడే, గొలియాతు బతుకున్నప్పుడే డాన్స్ చేశాడు. You know why? మీకు తెలుసా ఎందుకో? Because he knew ఎందుకంటే దావీదుకు తెలుసు he is going to have Kabas and Radha. ఎందుకంటే దావీదుకు తెలుసు ఇప్పుడు నేను రథాని కబాసులు కలిగి ఉండబోతున్నా. He is going to bring that great giant under his feet. ఆ గొప్ప గొలియాతుని నా పాదముల కిందకి తీసుకురాబోతున్నానని దావీదు ముందుగానే ఎరిగి ఉన్నాడు. Not by his power, అది దావీదు శక్తి ద్వారా కాదు, not by his talent, దావీదు యొక్క తెలివి ద్వారా but కాదు, by the name of Jehovah. కానీ యెహోవా నామము పేరట. Amen. ఆమేన్. And tonight, ఈ రాత్రి our great warrior, మన గొప్ప యోధుడు Lord Jesus Christ, ప్రభువైన యేసుక్రీస్తు has come down ఆయన కిందకి దిగి వచ్చాడు. and is telling to this body, ఈ రోజు ఈ శరీరంతో చెప్తున్నాడు, move, మీరు ముందుకెళ్ళండి, move, మీరు ముందుకెళ్ళండి, and subdue మీరు స్వాధీనపరచుకోండి. Kabas, కబాస్, Radha. రథా. Bring your cancer down. మీ శత్రువుని మీరు కిందకి దించండి. Bring your cancer under your feet. మీ క్యాన్సర్ ని మీ పాదాల కిందకి తీసుకురండి. Bring your diabetes under your feet. Bring your diabetes under your feet.
మీ షుగర్ వ్యాధిని మీ పాదాల కిందకు తీసుకురండి. Bring your BP under your feet. మీ బీపీని మీ పాదాల కిందకు తీసుకురండి. Bring your body ache under your feet. మీ ఒళ్ళు నొప్పుల్ని మీరు పాదాల కిందకు తీసుకురండి. Your sinful nature under your feet. మీ పాప స్వభావాన్ని మీ పాదాల కిందకు తీసుకురండి. How big your enemy may be. మీ శత్రువు ఎంత పెద్దోడైనా Tonight open your mouth and say. అయితే ఈ రాత్రి మీ నోరు తెరిచి మీరు చెప్పాలి. Tonight is your my time to have kavas and radha. ఈ రాత్రి మీరు నోరు తెరిచి చెప్పాలి. ఇది కబాస్ రథ ఈ సమయము ఈ రెండు సమయాలు నాయని మీరు చెప్పాలి. Start dancing before your enemy. ఓ మీ యొక్క శత్రువు ముందు మీరు డాన్స్ చేయటం Open your మొదలుపెట్టాలి. mouth and shout praise the Lord and hallelujah. దావీదులాగా మీరు నోరు తెరిచి చెప్పండి హల్లెలూయా అని. Whatever Jesus did. ఏదైతే యేసుక్రీస్తు చేశాడో, Why Jesus came here? ఆ యేసయ్య ఇక్కడ ఉన్నాడు. To destroy the works of the devil. సాతాను యొక్క కార్యాలను లయం చేయడానికి ఇక్కడ What is ఉన్నాడు. your work tonight? ఈ రాత్రి మీ పని ఏంటి? To destroy the works of the devil. సాతాను కార్యాలు లయము చేయటమే మీ పని. Are you ready to do that, friends? అది చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? Are you ready to do that, sisters? సహోదరులు మీరు అది చేయడానికి సిద్ధంగా ఉన్నారా? Without doing, you cannot be in rapture. జయించకుండా సాతాను మీ పాదాల కిందకు తీసుకురాకుండా మీరు ఎత్తబడుటలో ఉండరు. This is every one of your job tonight. ఈ రాత్రి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి పని అదే. Amen. ఆమేన్. It is possible. అది సాధ్యం. Amen. ఆమేన్. When you can understand the mystery of oneness. ఎప్పుడైతే మీరు ఏకత్వం యొక్క మర్మాన్ని మీరు అర్థం చేసుకోగలరో. Amen. ఆమేన్. God's name be praised. దేవుని నామానికి మహిమ కలుగును గాక. Are you getting warm off? Are you getting warm off? వార్మ్ అప్. Yeah. మరి ఒక ఎక్సర్సైజ్ లాగా You know, warm up warm లాగా up మీకు. means before a flight takes off, the flight should be warm off. వార్మ్ అప్ అంటే విమానం పైకి వెళ్ళే ముందు అదంతా ఒక సిద్ధపాటు అన్నమాట. వార్మ్ అప్ అంటే. Amen. ఆమేన్. Amen. ఆమేన్. It must be fired off. ఇట్ మస్ట్ బి Fired off. It should be, set fire. విమానం పైకి వెళ్ళే ముందండి అదంతా ఒకసారి చూసుకొని దాన్ని వార్మ్ అప్ చేస్తారు. If the engine is cold, ఒకవేళ ఇంజిన్ కనుక చల్లబడిపోతే, now if the engine is cold, it will not fly. అది ఇంజిన్ చల్లగా ఉందనుకోండి విమానం ఎగరదు. If it is cold, అది చల్లగా your ఉందనుకోండి bike cannot go, మీ బండి కదలదు, your car cannot move. మీ కారు ముందు కదలదు. The engine must be hot. ఇంజిన్ ఏమవ్వాలంటే వేడెక్కాలి. The same way, మరి అదే రీతిగా if you are not hot, మీరు వేడిగా లేకపోతే you will go to hell. మీరు నరకానికి వెళ్తారు. If you are hot, మీరు వేడిగా ఉంటే you will take your flight. మీరు విమానం లాగా పైకి వెళ్ళిపోతారు. So God is not looking for cold people, God is looking for hot people. దేవుడు ఈ రోజు చల్లగా ఉండే ప్రజల కోసం చోట్ల వేడిగా ఉండే ప్రజల కోసం చూస్తున్నాడు. You understand, sisters? మీకు అర్థమవుతుందా సహోదరులారా? God praise the Lord. ఏదో ప్రైజ్ లార్డ్ We don't want 30% praise the Lord. 30% ప్రైజ్ లార్డ్ కాదు. We not 60% praise the Lord. 60% ప్రైజ్ లార్డ్ We కాదు. need 100% praise the Lord. 100% ప్రైజ్ లార్డ్లు దేవుని Amen. స్తోత్రం కావాలి. How you raise your hands? మీరు చేతులు ఎలా పైకెత్తుతారు? Prepare to raise your legs also. చేతులు ఎత్తటమే కాదు, మీ కాళ్ళు ఎత్తి ఆ సాతాను మీద పెట్టడానికి కూడా మీరు సిద్ధపడాలి. 62:02:11. మా టేబుల్లో 62వ సంవత్సరం. Amen. Do you love the messages? Do you read the messages? మెసేజ్లు చదువుతున్నారు అందరూ? ఏమో చదువుతారా? Why we have messages? మనకు మెసేజ్లు ఎందుకు ఉన్నాయి? The messages come to take back to the world. వర్తమానం ఎందుకు వచ్చిందంటే వాక్యము ద్వారా మరణాన్ని జయించడానికి వర్తమానం వచ్చింది. Amen. ఆమేన్. You understand? The messages have come out of the word. అందరూ వింటున్నారా? వర్తమానాలు అనేవి వాక్యముల నుంచి తీయబడ్డాయి. And the Bible and the message are not different. బైబిలు వర్తమానాలు రెండు విడివిడివి కాదు, రెండు ఒక్కటే. They are one. రెండు ఒక్కటే. Amen. బైబిలు మెసేజ్లు రెండు ఒకటే. మెసేజ్లు ఎందులో నుంచి వచ్చినాయి? బైబిల్లో నుంచే వచ్చినాయి. కాబట్టి రెండు ఒకటే. So from what is the purpose of the message? వర్తమానముల యొక్క ఉద్దేశం ఏంటి? Take us back to the word. వర్తమానం యొక్క ఉద్దేశం ఏంటంటే తిరిగి మనల్ని వాక్యం దగ్గరికి తీసుకువెళ్ళి. What is the word? అదే వాక్యమై ఉన్నది. The word is your husband. వాక్యమే మీ యొక్క భర్త. Word is your head. వాక్యమే మీ శిరస్సు. You are the body. మీరే శరీరమై So ఉన్నారు. what is the message? కాబట్టి వర్తమానం The ఏంటి? message is the body. వర్తమానం అంటే ఏదో కాదు, శరీరమే వర్తమానం. The message is you.
వర్తమానం అంటే నువ్వే. So what you are doing? కాబట్టి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? You are going back from where you have come. నువ్వు ఎక్కడి నుండి అయితే వచ్చావో తిరిగి అక్కడికి వెళ్తున్నావు. What groom and what bride are united together? వాక్యవరుడు వాక్య వధువు ఇద్దరు ఐక్యమయ్యే సమయంలో మనం ఉన్నాం. ఐక్యం అవటానికి మనం ఇక్కడికి వచ్చాం. Amen. హల్లెలూయా. Para 12. 62వ సంవత్సరం The word oneness means to be one with. ఫిబ్రవరి 11వ తారీఖున 12వ జస్ట్ వన్ మోర్ బ్రదర్, 12వ పేర, 12th పేర. Yes. The word oneness means to be one with. ఏకత్వము అను పదమునకు అర్థం ఏంటంటే ఒక్కటై ఉండుట. Oneness, united. ఏకత్వం అనగా సంయుక్తమవుట లేదా కలుసుట. There is a saying. ఒక సేయింగ్ అంటే ఒక సామెత ఉందండి. In united we stand, but divided we fall. అమ్మ అందరు ఇక్కడే ఉన్నారా? పెద్దలు చెప్పిన సామెత ఒకటి ఉంది. కలిసి ఉండటంలో మనం నిలబడతాం, విడిపోతే పడిపోతాం. United we stand. కలిసి ఉంటే ఐక్యతలో ఉంటే మనం నిలబడతాం, We get victory. అప్పుడు మనకి విజయం వచ్చింది. Divided we fall. మనం ఎప్పుడైతే మనల్ని మనం విభాగించుకుంటామో అప్పుడు మనం పడిపోతాం. That's why Satan is very interested for our division, but God is very interested for our unity. ఆమేన్. అందుకే విడిపోతే మనం పడిపోతాం కదా. సాతానుడేమో మనల్ని విడగొట్టడంలో చాలా ఆసక్తిగా ఉంటే దేవుడు మాత్రం మనల్ని ఐక్యపరచడంలో ఆసక్తిగా ఉన్నాడు. Amen. ఆమేన్. 14 para. 13వ పేరాలో మనం Now చూద్దాం. the first man and first woman in the Garden of Eden was in perfect harmony with God. ఏదెను తోటలో ఆ మొదటి స్త్రీ మరియు పురుషులు దేవునితో సంపూర్ణ సహవాసము కలిగి ఉండిరి. So much that God could come down at any time he desired and talk, live to hear with Adam and Eve. కాబట్టి దేవుడు వారితో ఏ సమయంలోనైనా ముఖాముఖిగా మాట్లాడినంతగా అంత సహవాసములో వారున్నారు. Why God was coming down to Adam and Eve at any time? ఎందుకు దేవుడు ఆదామవుల దగ్గరికి దిగి వస్తూ ఉన్నాడు? Because there was a perfect harmony between Adam and Eve. అందరూ వింటున్నారండి? ఆదాము అవ్వ వారిద్దరు ఎలా ఉన్నారంటే పర్ఫెక్ట్గా ఒకటిగా ఉన్నారు. సో ఆ ఒకటిగా ఉన్న ఆ ఇద్దరు వ్యక్తుల దగ్గరికి దేవుడు రావడానికి ఇష్టపడుతున్నాడు. Do you want God to come down to your life? మరి దేవుడు మీ జీవితంలో కూడా రావటానికి మీరు సిద్ధముగా ఉన్నారా? Do you want God to come down to your family? దేవుడు మీ కుటుంబంలోనికి రావటానికి మీరు ఇష్టపడుతున్నారా? At any time? ఏ సమయంలోనైనా. For what? దేనికి? Live to hear talk. దేవుడు ఎలా మాట్లాడతాడంటే ఆయన పెదవులతో మాట్లాడితే మీరు చెవులతో వినేంతగా ఆయన When మాట్లాడతాడు. somebody is having live to hear talk, he is revealing the mysteries, the secrets. ఎప్పుడైతే దేవుడు మాట్లాడినప్పుడు చెవులతో వినేవారు ఎప్పుడైతే ఉంటారో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మర్మాలు మాట్లాడతాడు. Because the mysteries are not in the public show. అందరూ వింటున్నారా? మర్మాలు అనేవి పబ్లిక్ లో అందరి ముందు మాట్లాడేవి కాదు, రహస్యముగా మాట్లాడేవి. It's a live to hear talk. Live to hear talk. మర్మాలు అనేవి ఎలాంటి అంటే పెదవు నుంచి చెవి దాకా, అంటే ఇలా మాట్లాడితే వినిపిస్తుంది కదా, అలాంటివి మర్మాలు. So nobody should know that. Nobody should know అంటే that. ఆయన మాట్లాడేది ఎవరికి తెలియకూడదు. For example, can you hear that? ఇప్పుడు బ్రదర్ ఏం మాట్లాడారు వినపడిందా మీకు? ఇప్పుడు ఏం మాట్లాడారు వినపడిందా మీకు? ఇప్పుడు పాస్టర్ గారు ఏం మాట్లాడారు చెప్పండి, వినపడలా. But he smiled. కానీ నాకు అర్థమైంది, ఎందుకంటే ఆయన పెదవులతో మాట్లాడాడు, నేను చెవులతో విన్నా. అంటే లిప్ టు ఇయర్ అన్నమాట. God wants to have that fellowship with you. ఈ రాత్రి దేవుడు అలాంటి సహవాసాన్ని మనతో కలిగి ఉండటానికి ఇష్టపడుతున్నాడు. Live to hear talk. ఆయన పెదవులతో మాట్లాడితే మీ చెవులతో వినాలి. He wants to reveal the mysteries to you. అలా మాట్లాడినప్పుడు తన దాచిపెట్టబడిన మర్మములన్నీ కూడా మీకు So బయలుపరుస్తాడు. that is not looking your education. కాబట్టి అందుకొరకు దేవుడు మీ నుంచి చదువును కోరుకోవటంలా, He is not looking your bank balance. మీ బ్యాంక్ బ్యాలెన్స్ కోసం దేవుడు చుట్టూ, He is not looking your house.
దేవుడు మీ యొక్క ఇంటి వైపు చూట్ల, not looking your car, దేవుడు మీ కారు వైపు చూట్ల, not looking your beauty. నీ అందం వైపు దేవుడు చూట్ల. What is looking? దేవుడు చూసే దేని కొరకంటే Your harmony, మీతో దేవుడు ఒకటవుట కొరకు Your దేవుడు ఎదురు unity. చూస్తున్నాడు. your oneness. మన ఐక్యత కొరకు, మన ఏకత్వము కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. Adam and Eve had the perfect harmony with each other. ఆదామవ్వలు వారిద్దరు కూడా ఒక మంచి ఐక్యతలో ఉన్నారు. Now that is perfect oneness. అదే పరిపూర్ణమైన ఏకత్వమై ఉన్నది. God and his creation. దేవుడు మరియు దేవుని సృష్టి. God speaking lip to ear with Adam and Eve. దేవుడు ఆదామవ్వలతో పెదవుల ద్వారా మాట్లాడేటప్పుడు వారు చెవి ద్వారా వింటున్నారు. And they were so perfect in harmony with God. వారు దేవునితో ఒక పరిపూర్ణమైన సంయుక్తములో వారు ఉన్నారు. Till they were one with God. వారిద్దరూ దేవునితో ఒకటయ్యేంతగా ఐక్యతలో ఉన్నారు. God and his family was one. అప్పుడు ఏమవుతుందంటే దేవుడు తన కుటుంబము ఇద్దరు ఒకటే. What a great joy. మరి ఎంత సంతోషకరమైన సమయం అది. Amen. ఆమేన్. God wants to be one with you tonight. దేవుడు ఈ రాత్రి మీతో కూడా ఒక్కటిగా ఉండాలని ఆశపడుతున్నాడు. Amen. ఆమేన్. Any man, ఏ మనిషి అయినా సరే, any family, ఏ కుటుంబం అయినా సరే, a correct, పరిపూర్ణమైన, a good, మంచి, noble, మంచి, correct, good, noble, obedient family, కరెక్ట్, గుడ్, మంచి విధేయత కలిగిన కుటుంబము, and noble, ఒక యథార్థత కలిగిన కుటుంబం, obedient family విధేయత కలిగిన కుటుంబం is the family one with another. కుటుంబములో ఎప్పుడైతే ఒకళ్ళు ఇంకొకరితో ఐక్యత కలిగి ఉంటారో, God is not looking any family to be in rapture. అలా ఐక్యత లేకపోతే ఎవరు కూడా ఎత్తబడుటలో ఉండరు. God is looking a standard. God is looking for a standard. దేవుడు ఒక స్థాయి కలిగిన ప్రజల కొరకు ఎదురు చూస్తున్నాడు. Any family will not go in rapture. ప్రతి కుటుంబము ఎత్తబడుటలో ఉండదు. Which family will go? ఏ కుటుంబము వెళ్ళిద్ది రాకడలో? A correct family. ఒక సరి అయిన కుటుంబము మాత్రమే ఎత్తబడుటలోకి వెళ్తుంది. 2026 ఈ 2026లో in Pedapudi church, ఈ పెద్దపూడి సంఘములో every family should be correct. ప్రతి కుటుంబము కూడా సరి అయిన కుటుంబముగా ఉండాలి. Good, మంచి కుటుంబముగా ఉండాలి. noble. యథార్థత కలిగిన కుటుంబం. You know, when Paul visited, పౌలు ఒక వ్యక్తిని కలుసుకున్నాడు. you know, he's compared the Thessalonica believers with the Berea believers. పౌలు ఒక వ్యక్తిని కలుసుకున్నాడు. తెస్సలోనికయ సంఘాన్ని బెరియా సంఘానికి వెళ్ళమని చెప్పాడు. And he said the Berean believers are more noble than the Thessalonian believers. పౌలు అంటున్నాడు, బెరియా సంఘస్థులు తెస్సలోనికే సంఘస్థుల కంటే చాలా మంచివారు అంటున్నాడు. Why? ఎందుకని? Because they are more eagerly receiving the word and every day searching the scripture whether it is in the word or not. దేవునికి స్తోత్రం కలుగును గాక. పౌలు అంటున్నాడు, బెరియా పట్టణస్థులు తెస్సలోనికేల వారి కంటే చాలా మంచివారు అంటున్నారు. ఎందుకంటే బెరియా పట్టణస్థులు ఏం చేస్తున్నారంటే ప్రతిరోజు వాక్యాన్ని వింటున్నారు. వాక్యము నిజమా కాదా అని పరీక్షించి వారు కనుగొన్నారు. కాబట్టి బెరియా పట్టణస్థులు మంచివారని పౌలు So అంటున్నారు. if you want to be a noble family, మీరు కూడా మంచి కుటుంబముగా ఉండాలంటే you must have a willing heart అయితే మీరు ఒక వాంఛ కలిగిన హృదయముతో to receive the word. దేవుని వాక్యాన్ని స్వీకరించడానికి Go మీరు to your homes. Go to your homes మీ ఇంటికి వెళ్ళండి. and search the scripture daily. మీరు కూడా లేఖనాలను ప్రతిరోజు పరిశీలించండి. Read the messages daily. వర్తమానాలు రోజు What చదవండి. the pastor is preaching, సేవకుడు ఏం బోధిస్తున్నాడో what పరీక్షించండి. the preachers are preaching, సేవకులు ఏం బోధిస్తున్నారో మీరు పరీక్షించండి. are they line up with the word, the Bible? చెప్పే ప్రతిదీ కూడా వాక్య ప్రకారముగా ఉన్నట్లయితే That habit ఆ యొక్క అలవాటు will make you noble families. మీరు ఎప్పుడైతే అలా అలవాటు చేసుకుంటారో మిమ్మల్ని కూడా ఒక మంచి కుటుంబముగా ఉంచుతుంది. A obedient family. ఒక విధేయత కుటుంబముగా ఉంచుతుంది. That family is qualified for rapture. అలాంటి కుటుంబము మాత్రమే ఎత్తబడుట కొరకు ఒక అర్హత కలిగి ఉంటుంది. If any family is moved them apart, if anything that moves them apart,
ఏ కుటుంబం అయితే దేని చేతనైనా కానీ విభాగించబడుతుందో it is not right. అది సరైన కుటుంబం కాదు. The family is broken somewhere. ఆ కుటుంబము ఏదో ఒక చోట ముక్కలవుతుంది. They should all be one. కుటుంబం అంతా ఒకటిగా ఉండాలి. They should be all one. దేవుని స్తోత్రం కలుగును గాక. పాస్టర్ గారు చెప్పేది ఏంటంటే కుటుంబం అంతా ఐక్యముగా ఉండాలి. అలా ఐక్యత కలిగిన కుటుంబమే ఎత్తబడుతూ ఉంటుందంట. ఏ విభజనలు తర్వాత ఏది కూడా మనల్ని విడగొట్టడానికి వీల్లేదు. మనందరము కూడా ఐక్యతలోకి మనం రావాలి. Amen. ఆమేన్. I am talking to the family of God tonight. ఈ రాత్రి నేను దేవుని కుటుంబముతో I మాట్లాడుతున్నాను. am talking to Pedufari family. ఈ రోజు నేను పెద్దపూడి కుటుంబముతో మాట్లాడుతున్నాను. All families should be one. కుటుంబం అంతా కూడా ఒకటిగా ఉండాలి. All sisters must be one. సహోదరులందరూ ఒకటిగా All ఉండాలి. brother must be one. సహోదరులందరూ ఒకటిగా ఉండాలి. Pastor and church must be one. పాస్టర్ గారు సంఘము కూడా మళ్ళీ ఒకటిగా Church ఉండాలి. and pastor must be one. అలాగే సంఘము పాస్టర్ ఏకత్వముగా ఉండాలి. That is what the message is. వర్తమానం యొక్క సారాంశం అదే. They should all be one. మనందరము అక్కడ ఒకటిగా ఉండబోతున్నాం. Listen very carefully now. మీరు చాలా జాగ్రత్తగా Father with mother, తండ్రి తల్లితోనూ, mother with father, తల్లి తండ్రితోనూ, children with parents, పిల్లలు తల్లిదండ్రులతో, parents with children, తల్లిదండ్రులు పిల్లలతోనూ, all in agreement. అందరూ ఒకే ఐక్యతలోనికి. Yeah, when you see that, ఎప్పుడైతే అందరూ ఒకటిగా ఒక ఐక్యతలోనికి వస్తారో you will see one lovely picture. అందరూ వింటున్నారమ్మా? తల్లిదండ్రులు పిల్లలతోనూ, పిల్లలు తండ్రిదండ్రులతోనూ ఎప్పుడైతే ఐక్యం అవుతారో అప్పుడు ఆ కుటుంబం ఎలా ఉంటుందంటే ఒక మంచి కుటుంబముగా ఉంటుందంట. That is God's purpose. అదే దేవుని యొక్క ఉద్దేశం అయి ఉన్నది. What is God's purpose? దేవుని ఉద్దేశం ఏంటి? All you should be one. మీరందరూ కూడా ఒకటై ఉండాలి. Father with mother, mother with father, తల్లి తండ్రితోనూ, తండ్రి తల్లితోనూ, parents with children, children with parents. తల్లిదండ్రులు పిల్లలతోనూ, పిల్లలు తల్లిదండ్రులతోనూ. Amen. ఆమేన్. And his purpose as father, మరి దేవుడు కూడా తండ్రిగా తన ఉద్దేశం ఏంటంటే supreme, ఆయన సర్వ అధికారము కలిగిన వాడు. was to be one with his family. దేవుడు కూడా సర్వాధికారం కలిగిన వాడు కదా. తన కుటుంబముతో ఒకటవ్వాలని, తన కుటుంబముతో ఐక్యం అవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. With earthly family. భూ సంబంధమైన కుటుంబముతో ఆయన ఒకటి కాబోతున్నాడు. Can you understand this English and this our broken Telugu? మరి ఇది చెప్పేది మీకు అర్థమవుతుందండి ఏకత్వం గురించి? అందరికి Can you అర్థమవుతుందా? understand this Telugu? తల్లిదండ్రులు కుటుంబం అంతా ఒకటవ్వాలా, అలాగే దేవుడు కూడా తన సంఘముతో ఒకటి కావాలని కోరుకుంటున్నాడు. Amen. ఆమేన్. Not to the church. He said to the family. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే ఒక సంఘముతో ఐక్యం అవ్వాలని అంటలేదు కానీ నా కుటుంబముతో నేను ఐక్యం అవ్వాలంటున్నాడు. God wants to be one with his earthly family. దేవుడు తన భూ సంబంధమైన కుటుంబముతో ఒక్కటిగా ఐక్యముగా ఉండబోతున్నాడు. Amen. ఆమేన్. Is that earthly family here in Pedapudi? మరి యేసయ్య భూ సంబంధమైన కుటుంబం పెదపూడి అనే ఊరిలో ఉందా? Are you not happy now? మరి రాత్రి మీరు సంతోషముగా లేరా? Yes, are you not happy? సహోదరులారా మీరు ఆనందంగా King లేరా? of kings and Lord of lords and God of gods wants to be one with you. దేవాతి దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన దేవుడు నీతో ఐక్యమై ఉండాలనుకుంటున్నాడు. Amen. ఆమేన్. Adam and Eve. ఆదామవ్వలు And the only way that they could be one with the family కంప్లీట్ or with God, this is very important. There is no many other way to be one with God. దేవుడితో ఒకటిగా ఉండుట అనేది వేరే వేరే మార్గాలు లేవు. There are not many churches to be one with God. చాలా సంఘాలు దేవునితో ఒకటిగా ఉండలేవు. There is no many ways. చాలా మార్గాలు లేవు. There is only one way. దేవునితో ఐక్యమవుట అనేది ఒకే ఒక్క మార్గములో ఉంది. Do you want to know that way? మీకు ఆ మార్గం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? What is that way to be one with God? దేవునితో ఐక్యముగా ఉండే ఒక మార్గం ఏంటి? Amen. Listen now Amen. very close. చాలా చక్కగా మీరు వినండి. Because ఎందుకంటే God's nature was in them. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా చెప్తాను మెల్లిగా వినండి. ఇప్పుడు దేవునితో మనం ఒకటవ్వాలా, దేవుడు మనతో ఒకటవ్వాలా? అలా ఒకటవ్వాలంటే ఒక మార్గం ఉంది.
ఆ మార్గం ఏంటంటే దేవుని యొక్క స్వభావం మనలోనికి రావాలి. దేవుని స్వభావం మనలోనికి వస్తే అప్పుడు దేవుడు మనము ఒకటవుతాం. మాస్టర్ గారు, God's nature must be in us. దేవుని స్వభావం మనలో ఉండాలి. Our nature must be out. మన స్వభావం బయటికి వెళ్ళిపోవాలి. God's nature must be in. అయితే దేవుని స్వభావం మనలోనికి రావాలి. Human nature మనలో ఉన్న మానవ స్వభావం always brings division. మన మానవ స్వభావం ఎల్లప్పుడూ విభజనలు, మనుషుల మధ్యలో విభేదాలు తీసుకొస్తాయి. But God's nature brings harmony, perfect union, perfect unity, perfect oneness. దేవుని స్తోత్రం కలుగును గాక. మానవ స్వభావము మనుషులలో అడ్డుగోడలు, మనుషులలో విభజనలు తీసుకొస్తే దేవుని స్వభావం మాత్రం మనందరిలో ఐక్యత తీసుకొచ్చింది. So that made them with God's nature in them. Then with each other and God they become all one. ఆమేన్. అందరూ వింటున్నారా? మన స్వభావం మనలో విభజనలు, మనలో గొడవలు కలుగ చేస్తే దేవుని స్వభావం మాత్రం మనలో ప్రేమను కలుగ చేసిద్ది, మనలో ఐక్యత తీసుకొచ్చింది, దేవునితో ఒక మంచి సంబంధముగా ఉండుటకు మనల్ని తీసుకొచ్చిద్ది అనమాట. Amen. ఆమేన్. Do you have to have that harmony? మరి దేవునితో ఆ సంబంధం కలిగి ఉండటానికి మీరు ఇష్టపడుతున్నారా? Harmony with God. The harmony with God. మరి దేవునితో సంబంధం కలిగి ఉండుట, Harmony to each other. మరి దేవునితో సంబంధం కలిగి ఉండటానికి ఇష్టపడుతున్నారా? Oneness with father and mother, mother and father, children and parents, parent and children. మరి తల్లిదండ్రులు పిల్లలు, పిల్లలు తల్లిదండ్రులు, అలాగే భార్య భర్తలు ఒకటిగా ఉండాలి. Is not that a beautiful picture? మరి అలా ఉండటం అందమైన చిత్రముగా లేదా? అందమైన దృశ్యంగా ఉంటది కదండి. అందరూ ఒకటిగా ఉంటే, ఐక్యతగా ఉంటే. God దేవుడు in his family, తన కుటుంబములో ఉన్నాడు. father over all. ఆయన అన్నిటికీ తండ్రి అయి ఉన్నాడు. Did you understand my Yes, brother? brother. Please explain this. God in his family. తన కుటుంబములో ఉన్న దేవుడు. Who is family? ఆయన కుటుంబం ఎవరు? Not the people those are fighting. Not the family that is fighting. తన్నుకునే వాళ్ళు, గొడవలు పడేవాళ్ళు దేవుని కుటుంబం కాదు. Where is God? ఎక్కడున్నాడు దేవుడు? In his family. తన కుటుంబంలో ఉన్నాడు. Who is family? కుటుంబం ఎవరు? The family that has perfect harmony with father and mother, mother and father, children and parent, parent with children. ఆమేన్. దేవుని కుటుంబం అంటే ఏదో కాదండి. ఏ కుటుంబం అయితే తల్లిదండ్రులు, పిల్లలు, భార్యాభర్తలు అందరూ ఒక ఐక్యతలో ఉంటారో, కలిసిమెలిసి ఉంటారో, అదే దేవుని యొక్క కుటుంబం అయి ఉన్నది. God in that family. ఆ కుటుంబంలో దేవుడు ఉన్నాడు. Amen. Amen. That means దాని అర్థం ఏంటంటే, if you have God in your family, దేవుడు గనక మీ కుటుంబంలో ఉన్నట్లయితే there is no division. ఇక ఎలాంటి విభజనలు ఉండవు. If God in your church, దేవుడు గనక మీ సంఘములో ఉంటే no division. ఇక మీలో ఎలాంటి విభజనలు If ఉండవు. God in your church, దేవుడు మీ సంఘములో ఉంటే there is perfect harmony. అక్కడ ఒక పరిపూర్ణమైన కలయిక ఉంటుంది. That is perfect oneness. అదే పరిపూర్ణమైన ఏకత్వము లేదా పరిపూర్ణమైన ఐక్యత. And when you have that perfect oneness, ఎప్పుడైతే మీరు పరిపూర్ణమైన ఐక్యతలో ఉంటారో, what is the blessing? మరి దీవెన అంటే ఏంటి? What is the benefit? దానివల్ల వచ్చే లాభం ఏంటి? You want to know? ఇది తెలుసుకోవాలని ఆశగా ఉందా? I will close very soon. నేను త్వరగానే ముగిస్తాను. But make sure your feet are ready మీరు సిద్ధపరచుకోండి మీ యొక్క పాదాలను ఎత్తి పట్టడానికి. to subdue, ఎందుకంటే మీ శత్రువుని మీరు to స్వాధీనపరచుకోవాలి. have Kavas and Radha. కవాసు రథా కలిగి ఉండటానికి సిద్ధంగా ఉంటారా? That is bringing division among us. దట్ ఈస్ Bringing division among us. ఇప్పుడు That is dividing us. అది మనల్ని ఏం చేస్తుందంటే విభజిస్తా ఉంది. We will finish that. ఏదైతే మనల్ని విభాగిస్తుందో, ఏదైతే మనలో భేదాలు కలుగజేస్తుందో దాన్ని రాత్రి మన పాదాలకి And నుంచబోతున్నాం. we will say, we are going to be one. ఇక ఆఖరులో మనం చెప్పబోతున్నా ఏమనంటే మేమందరం ఒకటి. How can we be one? మరి మనం ఎలా ఒకటిగా ఉండబోతున్నాం? By getting into his nature. మనమందరం ఒక్కటిగా ఎలా ఉండబోతున్నామంటే ఆయన స్వభావాన్ని పొందుకొనుట ద్వారా. When his nature comes in us, ఆయన స్వభావం మనలోనికి వచ్చినప్పుడు, God's nature in me, దేవుని స్వభావం నాలోనికి వచ్చినప్పుడు, God's nature in brother,
దేవుని స్వభావం సహోదరులోకి God's వచ్చినప్పుడు, nature in pastor, దేవుని స్వభావం పాస్టర్ గారిలోకి God's వచ్చినప్పుడు, nature in sisters, దేవుని స్వభావం సహోదరులోకి God's వచ్చినప్పుడు, nature in brothers, దేవుని స్వభావం సహోదరులు, God's nature in the back, the brothers. దేవుని స్వభావము వెనక ఉన్న సహోదరులోనికి When వచ్చినప్పుడు, all of us will have God's nature, ఎప్పుడైతే మనందరిలోకి దేవుని స్వభావము వస్తుందో there will be perfect harmony. అప్పుడు మనందరము కూడా ఒక పరిపూర్ణమైన ఐక్యతలో ఉంటాం. When there is perfect harmony, ఎప్పుడైతే పరిపూర్ణమైన ఐక్యత ఉంటుందో, listen now, ఇప్పుడు వినండి, no death, అందరూ వింటున్నారా? ఎప్పుడైతే మనందరం ఒక పరిపూర్ణమైన ఐక్యతలోకి వస్తామో అప్పుడు మరణం ఉండదంట, no sorrow, ఏడుపులు ఉండవు, not heartaches, ఇక హార్ట్ అటాకులు ఉండవు, no nothing. ఇక ఏమీ ఉండదు. That means దాని అర్థం, he will free from death, దాని అర్థం ఏంటంటే మనము మరణము నుండి విడుదల he పొందాం, will free from sorrows, మనము వేదల నుంచి విడుదల పొందాం, he will free from sickness, మనము రోగాల నుంచి విడుదల పొందాం, he will free from heart attacks. మనము హార్ట్ అటాక్ నుంచి విడుదల How పొందాం. many of you want to free from your sorrows? ఎంతమంది ఈ రాత్రి మీకున్న విచారణ కొరకు మీరు విచారణ నుండి విడుదల పొందాలని How many of you want ఆశపడుతున్నారు? to say goodbye to death ఎంతమంది మరణానికి గుడ్ బై చెప్పాలని ఆశపడుతున్నారు? and welcome మీరు ఆహ్వానించాలి. to joy unspeakable? ఉచ్చరింప శక్యము కాని ఆనందాన్ని ఈ రాత్రి మీరు ఆహ్వానించండి. So what is the mystery of oneness? కాబట్టి ఐక్యత యొక్క మర్మము ఏమై ఉన్నది? Victory over death, మరణము మీద జయమును సాధించడమే, victory over sorrow, వేదనల మీద విజయమును సాధించడమే, victory over attacks. హార్ట్ అటాక్స్, Yes, హార్ట్ అటాకుల మీద విజయమును సాధించడమే, and unspeakable joy, ఉచ్చరింప శక్యము కాని ఆనందం. never to be sick, ఇక మనము ఎన్నడూ రోగులుగా ఉండలేము, never to have heartaches, ఇక ఎప్పటికీ మనకి హార్ట్ అటాకులు రావు. just one with God. దేవునితో మనందరము కూడా ఐక్యతలో ఉండబోతున్నాం. May God's name be praised. దేవుని నామము స్తుతించబడును గాక. How many want to have that greater blessedness in your life? మరి ఎంతమందికి ఈ రాత్రి ఆ దీవించబడిన ధన్యత ఉండాలని కోరుకుంటున్నారు? Amen. ఆమేన్. No more death, ఇక మనకి మరణాలు వద్దు, no more sickness, మనకి వ్యాధులు వద్దు, no more sorrows, ఇక మనకి చింతలు వద్దు, unspeakable joy. ఇక ఉచ్చరింప శక్యము కాని ఆనందమే మనకు ఉండును గాక. How you can have it? దాన్ని నువ్వు ఎలా పొందుకోగలవు? By perfect harmony. ఇదంతా కూడా మనం ఎలా సాధించాలంటే దేవునితోనూ మనందరము కలిసి ఒక ఐక్యతలో ఉండుట ద్వారా. If a unity with oneness, ఇప్పుడు మనము ఏకత్వముతో ఒకటిగా గనక మనం ఉన్నట్లయితే we can have unspeakable joy. ఇకప్పుడు మనకి ఆ మాటల్లో చెప్పలేనంత ఆనందాన్ని మనం కలిగి ఉంటాం. Then with division, ఎప్పుడైతే మనలో విభజనలు ఉంటాయో, unspeakable sorrow. ఇక విభజనలు ఉంటే మనలో చెప్పలేనంత లేదా చెప్పలేనంత విచారం మనలో ఉంటుంది. By oneness, అయితే ఒకటవుట ద్వారా victory. విజయము మనం పొందుకుంటాం. By division, defeat. విభజనల ద్వారా మనం ఓడించబడతాం. By oneness, rapture. అయితే ఏకమవుట ద్వారా ఎత్తబడుటలో ఉంటాం. But by division, hell. అయితే విభజనల ద్వారా నరకంలో ఉంటాం. By oneness, power. మరి ఏకత్వము ద్వారా శక్తిని పొందుకుంటాం. But by division, defeat. విభజనల ద్వారా మనం ఓడించబడతాం. What you need to have tonight? ఈ రాత్రి మీకు ఏకత్వం కావాలా, విభజనలు కావాలా? ఏది కావాలి చెప్పండి. If you need oneness, మీకు ఏకత్వము కావాలంటే the water baptism is not enough. కేవలము నీటి బాప్తిస్మము మాత్రమే సరిపోదు. You must have the nature of God. మీరు తప్పకుండా దేవుని స్వభావాన్ని కలిగి ఉండాలి. To have nature of God, దేవుని స్వభావాన్ని కలిగి ఉండటానికి you need to have the spirit of God. మీరు మొదట దేవుని యొక్క ఆత్మను కలిగి ఉండాలి. You must have the Holy Ghost baptism in your life. మీరు జీవితంలో పరిశుద్ధాత్మ బాప్తిస్మమును కలిగి ఉండాలి. By one spirit into one body. ఒక్క ఆత్మ ద్వారా ఒక్క శరీరంలోనికి మనము చేర్చబడుతున్నాం. What do you need tonight? మరి రాత్రి మీరు సిద్ధముగా ఉన్నారా? That is why the cloud came. అందుకొరకే మేఘము మన మధ్యకు వచ్చింది. People don't understand why the cloud came. ప్రజలకు తెలియదు అసలు మేఘం వచ్చిందా. Cloud never came to bring division. మేఘం వచ్చింది మనలో విభజనలో, మనలో గొడవలు పెట్టడానికి కాదు. Cloud come for bringing harmony. మేఘం ఎందుకు వచ్చిందంటే మనల్ని అందరిని కలపడానికి వచ్చింది. The cloud come to bring us into oneness. మనల్ని అందరినీ కూడా ఐక్యతలోనికి తీసుకురావడానికి మేఘం వచ్చింది. We are many outside the cloud. అయితే ఈ రాత్రి చాలా మంది మేఘం బయట ఉన్నారు. We are
We are many outside the cloud. వీఆర్ మెనీ. Yeah. సో దేర్ ఆర్ Outside the cloud. మేఘము బయట చాలా మంది ఉన్నారు. But in cloud we are one. అయితే మేఘము బయటేమో మనం విడివిడిగా ఉంటాం, కానీ మేఘములోకి వస్తే మనం ఒకటిగా ఉంటాం. We have many natures outside the cloud. అయితే మేఘము బయట మనం రకరకాల స్వభావాలు, రకరకాల ఆలోచనలు మనం కలిగి ఉన్నాం. But in the cloud అయితే మేఘములోనికి వచ్చిన తర్వాత we have only one nature. అప్పుడు మనకందరికి ఒకటే స్వభావం And ఉంటుంది. you know, in the Mount Transfiguration, మరి మీకు ఒక సంగతి తెలుసా? రూపాంతరపరిచిన when the వర్తమానంలో cloud came and covered them. ఆన్ ద మౌంట్ ట్రాన్స్ఫిగరేషన్. Yes, when the cloud came, ఎప్పుడైతే ఆ యొక్క రూపాంతరపరచుకున్న మీదకి మేఘం వచ్చిందో, the cloud covered them. మేఘము అక్కడ ఉన్న వారందరిని కూడా కప్పింది. To whom the cloud covered? ఎవరిని ఆ మేఘము కప్పింది? James, John and Peter. యోహాను, పేతురు, యాకోబుల్ని మేఘం వచ్చి కప్పింది. When outside the cloud, అయితే మేఘము బయట they are having division spirit. వారిలో విభజన ఆత్మలను కలిగి The ఉన్నారు. denomination spirit. డినామినేషన్ స్పిరిట్. Yes. ఆ మేఘము బయట శాఖా సంబంధమైన ఆత్మలను They are కలిగి ఉన్నారు. talking of building the three tabernacles. బయట వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ప్రభువా నీకొక గుడారం, మోషేకొక గుడారం, ఏలియాకొక గుడారం కట్టాలని వాళ్ళు But they didn't అనుకుంటున్నారు. know the purpose of the cloud coming. అయితే మేఘం ఎందుకు వచ్చిందో వారికి తెలియలా. So when the cloud covered them, కాబట్టి ఎప్పుడైతే మేఘము వారిని కప్పిందో, they become one. మేఘము వారిని కప్పగానే వారు ఐక్యమైపోయారు. And they heard one voice. అప్పుడు వారు ఒక్క స్వరాన్ని విన్నారు. Not from outside the cloud, from inside the cloud. వారు మేఘము బయట నుంచి వినలేదు, కానీ మేఘము లోపల నుంచి ఒక స్వరము విన్నారు. And they all become one అప్పుడు వారందరూ ఒకటయ్యారు. in Christ. క్రీస్తులో ఐక్యమయ్యారు. What you need tonight? ఈ రాత్రి మీకు కావాల్సిందల్లా ఏమిటి? To have Kabas and Radha. ఈ రోజు మీకు కావాల్సింది ఖబాస్ రదా. To subdue. సాతాన్ని మీరు స్వాధీనపరచుకోవాలి. Tear down all our enemies. వాడిని మీ పాదాల కిందకి లాక్కోవాలి. Suppress, depress, and overpower, and bring them down. వాడిని అణిచి వాడిని మీ పాదాల కింద పెట్టి వాడిని పట్టి బంధించి మీరు తీసుకురావాలి. Sin, పాపము, sickness, వ్యాధి, death, మరణము, hell, పాతాళము, and grave సమాధి must be under your feet. ఇవన్నీ కూడా ఈ రాత్రి మీ పాదాల కింద ఉండాలి. Not by your power, అయితే ఇదంతా జరిగేది మీ శక్తి ద్వారా కాదు, but by the power of the Lord Jesus అయితే Christ. కేవలము దేవుని యొక్క శక్తి ద్వారా. And Jesus cannot do it for you. అయితే దేవుడు అది మీ కొరకు చేయలేదు. How Jesus has done అయితే యేసయ్య ఎలా చేశాడో, 2000 years back. యేసయ్య ఆల్రెడీ 2000 సంవత్సరాల క్రితమే దాన్ని చేసి ముగించారు. Tonight, అయితే ఈ రాత్రి you are going to do the same thing. మీరు కూడా యేసయ్య చేసిన లాగానే చేయబోతున్నారు. Are you ready? మరి మీరందరూ సిద్ధంగా ఉన్నారా? Your legs are ready? మరి మీరందరూ సిద్ధంగా ఉన్నారా? Your legs are ready? మీ కాళ్ళు సాతాన్ని మీ పాదాల కింద పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాయా? Amen. ఆమేన్. All stand off. అందరూ లేచి నిలబడదాం. Amen. ఆమేన్. God's unseen video cameras are on here. ఇక్కడ దేవుడు అదృశ్యమైన వీడియో కెమెరాలు ఈ యొక్క సభ చుట్టూ పెట్టాడు. Those who raise your hands ఎవరైతే మీ చేతులు పైకెత్తుతారో, in the beginning of the meeting, ఆరంభములో కూటములో what you said? మీరేం చెప్పారు? We will know our position. మా స్థానం ఏంటో మేము తెలుసుకుంటామని మీరు చెప్పారు. We will get into action. ఈరోజు మనం చెప్పటమే కాదు, క్రియలోనికి మనం దిగుదాం. What is the action to do? ఈరోజు మనం చేసే క్రియ ఏంటి? Say Kabas and Radha. ఈరోజు మీరు చెప్పాలి ఖబాస్ రదా అని. Tear down, tread down. సాతాన్ని మీ పాదాల కింద పెట్టేయండి, వాడిని బంధించండి. Amen. ఆమేన్. Bring them in bondage. సాతాన్ని చెరలోనికి తీసుకురండి. Bring into bondage by force. వాడిని బలవంతాన మీరు తీసుకొచ్చి చెరలో పెట్టండి. How can you apply force? ఎలా మీరు శక్తిని పెట్టగలరు? Opening your mouth, మీ నోరు తెరుచుట ద్వారా, pronouncing the names of your enemies, మీ యొక్క అపవాది, మీ శత్రువు పేరును ఇప్పుడు మీరు ఉచ్చరించాలి. and using your legs. మీ పాదాలు ఉపయోగించుట ద్వారా, Oh enemy, ఓ శత్రువా, diabetics, ఓ షుగర్ వ్యాధి, you are not in my body. నీవు నా శరీరములో ఇక లేవు. Your place is under my feet. నీ స్థానము నాలో కాదు గాని నా పాదాల కింద నువ్వు చెప్పాలి. పాపమా, You are not over my head. నా తల మీద కాదు నువ్వు ఉండేది. Cancer, ఓ క్యాన్సరా, you are not in my body.
నువ్వు నా బాడీలో కాదు Your ఉండాల్సింది, place is under my feet. నీ స్థానము నా పాదాల కింద. Open your mouth. మీ నోరు తెరిచి చెప్పండి. Pronounce your enemy. మీ యొక్క అపవాదిని మీరు ఉచ్చరించండి, Bind them. వాడిని బంధించండి, Bring them down. మీ పాదాల కిందకు Tear తీసుకురండి, them. వాడిని చింపేయండి. Of Kabas and Radha over them. ఓ మీ జీవితములో రథ కబాసను కలిగి ఉండండి. Sisters, open your mouth. ఓ సహోదరులారా మీరు నోరు తెరవండి. Now is your time. ఓ ఇది మీ సమయం. Prepare your legs. మీ పాదాలను Raise your సిద్ధపరచండి, legs. మీ పాదాలను Don't ఎత్తండి. open. Don't close your mouth. ఓ మీ నోళ్ళు మూసుకోవద్దు. If you want to enjoy your blessing, మీ దీవెనను మీరు if you want ఆనందించాలంటే, to see victory in your family, మీ జీవితంలో మీరు ఆనందాన్ని విజయాన్ని if you want చూడాలంటే, to see joy unspeakable in your family, ఉచ్చరింపకాని ఆనందము మీ జీవితంలో మీరు sister, open your చూడాలంటే, mouth. సహోదరి మీ నోరు తెరవండి. Brother, open your mouth. సహోదరుడా నీ నోరు తెరువు. Sister, open your mouth. సహోదరి నీ నోరు తెరువు. If you don't open your mouth, మీ నోరు తెరవకపోతే all the demons, those will come out of your neighbors. ఓ దెయ్యాలు మీ చుట్టూ వచ్చి They will get into your body, అవి నీ శరీరంలోనికి వచ్చి జ్వరబడతాయి. and your condition will be very worse. అప్పుడు నీ పరిస్థితి ముందు కంటే ఘోరంగా ఉంటుంది. So don't make your place empty. కాబట్టి నీ స్థానాన్ని నువ్వు ఖాళీగా ఉంచబాకు. Be filled with the Holy Ghost. ఓ పరిశుద్ధాత్మ చేత నింపబడు. Be filled with the power of God. దేవుని శక్తి ద్వారా నింపబడు. Be filled with the resurrection power of Lord Jesus Christ. పునరుద్ధాన శక్తి ద్వారా, క్రీస్తు పునరుద్ధాన బలము ద్వారా నువ్వు నింపబడు. Paul, I need to be one with my wife and my husband. ఓ కుటుంబమా, నీ భర్తతో నీ భార్యతో మీరందరూ ఐక్యతలో ఉండండి. Children with parents, parents with children. ఓ పిల్లలారా మీరు కూడా మీ తల్లిదండ్రులతో ఒకటై ఉండండి. Lord, we need the nature of God. అలా ఉండాలంటే దేవుని స్వభావం మీలో ఉండాలి. Lord, you open your heavenly doors. దేవుడు ఆ పరలోకపు తలుపులు తెరిచాడు. Sisters, my brothers, don't shut your mouth. ఓ సహోదరి సహోదరుడా, మీరు అలాగే నోరు ముడుచుకొని Let కూర్చోకండి. everybody open your mouth. ప్రతి ఒక్కరు నోరు తెరవండి. Let everybody make a noise. ఓ అందరూ కళ్ళు తెరిచి Cry out to God. దేవునికి మీరు అరవండి. Say, God, give your nature to us. దేవా నీ స్వభావము నాకు దయచేయి We నాయనా. want to have harmony with us. అయ్యా మా కుటుంబం అంతా ఐక్యతలోకి We రావాలయ్యా. want to have oneness. మాకు ఏకత్వము కావాలయ్యా. We want to have oneness in our family. మా కుటుంబములో ఏకత్వమును కలిగి We want to have ఉండాలయ్యా. oneness in our church. మా సంఘములో కూడా మేము ఐక్యత So పొందుకోవాలయ్యా. that will not trouble us. దెయ్యం మమ్మల్ని చాలా That ఇబ్బంది will not పెడుతున్నారు. trouble us, brother. Death. మరణము మనల్ని ఎంత మాత్రము కలవరపరచదు. Sorrows will not trouble us. విచారాలు ఎంత మాత్రం Sickness will not trouble us. ఓ వ్యాధులు మనల్ని ఎంత మాత్రం Heart attacks will not trouble us. హార్ట్ అటాకులు మనల్ని అభ్యంతరపరచు. But we will have victory over them. అయితే ఒక రోజున వాటి మీద విజయాన్ని We will పొందుకుంటాం. have unspeakable joy. మనందరము కూడా ఉచ్చరింపు శక్యము కాని ఆనందము How కలిగి many of ఉంటాం. you want that life? ఎంతమందికి ఆ జీవితము How కావాలి? many of you want that victory? ఎంతమందికి ఆ విజయము కావాలి? The victory is not far from you. విజయం అనేది నీ నుంచి ఎంతో దూరములో The లేదా. victory is inside of you. విజయము నీలోనే ఉన్నది. The victory is in you. విజయము నీలోనే దాగి ఉన్నది. Open your mouth. నోరు తెరిచి Speak it out. పలకండి. Receive it. అది పొందుకోండి. Enjoy it. అది ఆనందించండి. Subdue it. దాన్ని Of స్వాధీనపరచండి. Kabas and Radha. ఓ కబాస్ రథాన్ని మీరు కలిగి ఉండండి. Open your mouth. Open your నోరు mouth. తెరిచి పలకండి. Sister, it is your time. ఓ సహోదరి ఇది నీ సమయము. The manifestation of Christ. The reason Christ manifested here ఓ దేవుడు ఇక్కడికి తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్న దానికి to destroy the works of the devil. ప్రత్యక్షపరుచుకున్న దానికి కారణం ఏంటంటే సాతాను కార్యాలు లయము చేయటం. Why you are here tonight? ఈ రాత్రి ఎందుకు నువ్వు ఇక్కడ ఉన్నావు? Not just to see each other, ఏదో ఒకరిని ఒకరు చూసుకోవటానికి not just to hear a message, మెసేజ్ వినటానికి కాదు, మనం not just to attend a meeting, మీటింగ్ అటెండ్ అవటానికి కాదు but వచ్చింది. here you are here to do the same thing. యేసుక్రీస్తు ఏదైతే చేశాడో నువ్వు కూడా అదే చేయాలి. Destroy sin, పాపాన్ని నిర్మూలించండి. destroy hell, పాతాళాన్ని destroy నిర్మూలించండి. grave, సమాధిని నిర్మూలించండి. destroy death. ఓ మరణాన్ని నిర్మూలించండి. Have victory over your enemies, friends. సాతాను కార్యాల మీద విజయాన్ని Open your పొందండి. mouth, open your అందరూ mouth. నోరు తెరిచి Receive ప్రార్థించండి. your blessing. ఓ మీ యొక్క దీవెనను మీరు పొందుకోండి. Receive your unspeakable joy. ఓ మీ యొక్క ఉచ్చరింప శక్యము కాని ఆనందాన్ని పొందుకోండి. That is the mystery of oneness. అదే
ఏకత్వములో దాగి ఉన్న మర్మము. Let's all lift up our hands. అందరూ రెండు చేతుల పైకి ఎత్తండమ్మా. Say to Lord, దేవునితో మీరు చెప్పండి, we don't want to be divided. అయ్యా మాకు విభజనలు వద్దయ్యా, మేము విభాగింపబడి ఉండకూడదయ్యా. We want to stand united, Lord. మేమందరము కూడా ఐక్యముగా We నిలబడాలి. want to have perfect harmony, Lord. మేమందరము కూడా పరిపూర్ణమైన We ఐక్యతలో want to have ఉండాలి. that perfect oneness, Lord. మేమందరము పరిపూర్ణమైన ఐక్యతలోకి For that we want your nature in us, Lord. నీ స్వభావం మాలోకి రావాలి నాయన. We need the Holy Ghost baptism, Lord. మాకు పరిశుద్ధాత్మ బాప్తిస్మము కావాలి You ప్రభువా. cover us with your cloud, Lord. అయ్యా నీ మేఘముతో మమ్మల్ని కప్పండి. We don't want to live outside the cloud life. మేఘము బయట మేము జీవించడానికి We ఇష్టపడుటలేదయ్యా. just don't want to hang the photo, a cloud photo in our house. ఏదో మేఘము ఫోటో మా ఇళ్లలో పెట్టుకున్నంత మాత్రాన కాదయ్యా. We want to get into the cloud, Lord. ఆ మేఘములోనికి మేము రావాలయ్యా. Cover us with the cloud. నీ మేఘముతో మమ్మల్ని కప్పండి అయ్యా. Make us one, Lord. మేఘములో మమ్మల్ని ఐక్యపరచండి అయ్యా. Make us one, Lord. మమ్మల్ని ఒకటి చేయండి అయ్యా. Say everybody, make us one, Lord. అందరూ చెప్తారా నోరు తెరిచి? We want to be one with you, God, tonight. మమ్మల్ని ఐక్యపరిచేయని చెప్తారా? We want to be one with our head. మేమందరము శిరస్సుతో ఒకటిగా ఉండగోరుచున్నామని We want to చెప్పగలరా? hear our head. అయ్యా మేము శిరస్సు నుండి వినగోరుచున్నాం. And your head says, మీ శిరస్సు చెప్తుంది move, కదలండి, move, కదలండి, move, కదలండి, subdue, స్వాధీనపరచుకోండి, boss, కబాస్ చేయండి, brother, రథ, overpower, ఓ శక్తిని throw పొందుకోండి. down your enemy, మీ శత్రువుని మీ పాదాల కింద ఉంచండి. bring them by force into bondage, వాణ్ణి బలవంతాన పట్టి తీసుకొచ్చి suppress your చెరపట్టండి. enemy, oppress your enemy. మీ శత్రువుని అణిచివేయండి. మీ శత్రువుని పాదాల కింద ఉంచండి. That is God's purpose for your life. ఈ రాత్రి దేవుడు మీకు ఇచ్చిన జీవితంలో ముఖ్య ఉద్దేశం అదే. Hallelujah. హల్లెలూయా. Don't come as you have come. ఓ Don't come as you have come. మీరు ఎలాగైతే వచ్చారో అలాగే వెళ్ళకండి. Go with fresh anointing. ఓ దేవుని ముఖ కాంతిని మీరు చూడండి. Go with the power of God. దేవుని శక్తితో మీరు నింపబడి వెళ్ళండి. Go with your victory. మీ విజయముతో మీరు వెళ్ళండి. Go with your healing. మీ స్వస్థతతో మీరు Go with your వెళ్ళండి. deliverance. మీ విమోచనతో వెళ్ళండి. That is all in you. అదంతా నీలోనే దాగి Just ఉంది. open your mouth and speak it out. మీరు కేవలం నోరు తెరిచి పలికితే చాలు. God bless you all. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. దేవునికి మహిమ, దేవునికి మహిమ. గాడ్ బ్లెస్ యూ. ప్రియులారా, ఎంత చెల్లించగలము ఆయనకి, ఎన్ని స్తుతులు చెల్లించి అలాగే ప్రార్థనలో ఉండండి, ప్రార్థనలో ఉండండి. ప్రభు ఇక్కడ ఉన్నాడు, ప్రభు ఇక్కడ కదిలాడినాడు, ప్రభు ఇక్కడ నన్ను దర్శించినాడు. ఓ ప్రియ సహోదరి సహోదరుడా, ఎంత క్రయం చెల్లించినా మనం ఇది తీరదు. ఆయన ప్రేమను చూసిన నువ్వు ఎలాగూ ఆరాధించగలవు? నీతో మాట్లాడినాడా ప్రభు? నేను దర్శించినాడా? దేవునికే మహిమ. ఈరోజు నాతో మాట్లాడినాడు, నీతో మాట్లాడినాడు ప్రభు. ఆయన మేఘములో మనమున్నాము. ఓ ఎంత ధన్యత! ఆయన నీ నిమిత్తము నా నిమిత్తము జయించినాడు. నీవు నేను జయించవలసిన వారం ఉన్నాము. సాతాను యొక్క ప్రయత్నాలన్నీ ఆయన క్రోలదోసినాడు. నీవు నేను అదే జయ జీవితము కలిగి ఉండవలసిన వారం. అలాగూ సిద్ధపడదామా? ప్రభు నిన్ను దీవించినాడు, ప్రభు నిన్ను ఆస్వాదించినాడు. ప్రియా బిడ్డ, నువ్వు దీవించబడిన బిడ్డవు. ఆయన చేత ఎప్పుడో దీవించబడినావా? ఆమెన్ చెప్తావా? ఆమెన్ చెప్తావా? ఓ ప్రభువా, మీ స్తోత్రం నాయన. ఈరోజు మా అందరిని దర్శించావయ్యా. ఈ గొప్ప మహోన్నతమైన సమయం ఇచ్చినావు నాయన. ఓ దేవా, ఇది ముందుగానే నువ్వు చూసినావు నాయన. మేము అక్కడున్నాము కాబట్టి ఇక్కడున్నాము. ఓ తండ్రి, మీ స్తోత్రం, మీకు వందనాలు. తల్ల వంచండి, ప్రార్థనలో దైవజనులు, నర్సరావుపేట దైవజనులు మోషే గారు ప్రార్థన చేస్తారు. బ్రదర్ ఇక్కడ రండి, ఇటువైపు.
ఈ సమయంలో ఒక పాట పాడదాం. దైవజనులు వచ్చే సమయం ఆలస్యం. సి మైనర్లో నాతో నువ్వు నీతో నేను ఆ పాట సి మైనర్ ఐక్యత గురించి ఆ పాట పాడుకుందాం. నీకే ఆరాధనా నీకే నా హృదయార్పణ. అందరూ పాడదామా? నీకే ఆరాధనా నీకే నా హృదయార్పణ. నాతో నీవు నీతో నేను ఒకటై ఉన్నాము విడిపోలేసయ్యా. నాతో నీవు నీతో నేను ఒకటై ఉన్నాము విడిపోలేసయ్యా. నాతో నీవే కదా నా దేవ నీవే కదా. నన్ను నడిపే దైవమా నన్ను నడిపే దైవమా. నీకే ఆరాధనా నీకే నా హృదయార్పణ. నీకే ఆరాధనా నీకే నా హృదయార్పణ. నాతో నీవు నీతో నేను ఒకటై ఉన్నాము విడిపోలేసయ్యా. అందరూ పాడదావా? ఆయనతో మనం ఐక్యమై ఉన్నాము. ఇది ఐక్యమయ్యే సమయం. సంగమా, కుటుంబంలో ఉన్న మనము ఒకటిగా ఉండాలి. సంఘములో ఉన్న మనం ఒకటిగా ఉండాలి. మనలో విభజన ఉండకూడదు. మనలో అడ్డుగోడలు ఉండకూడదు. ఐక్యపరచడానికి దేవుడు మనకు తీసుకొచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరము నుండి భూమికి దిగి వచ్చిన యేసయ్యా వ్యర్థము కాలేదు నీ మరణయాతన. పరము నుండి భూమికి దిగి వచ్చిన యేసయ్యా వ్యర్థము కాలేదు నీ మరణయాతన. శ్రమలతో పోరాడి గెలిచితివయ్యా. పోరాడుతే మాకు నేర్పితివయ్యా. శ్రమలతో పోరాడి గెలిచితివయ్యా. పోరాడుతే మాకు నేర్పితివయ్యా. నీకే ఆరాధనా నీకే నా హృదయార్పణ. నీకే ఆరాధనా నీకే నా హృదయార్పణ. నాతో నీవు నీతో
జతై ఉన్నాము విడిపోయేసయ్యా నా దేవా నీవే కదా చక్కగా మాట్లాడారు ప్రభువా. ఐక్యత మాకు దయచేయండి. కుటుంబాలలో ఐక్యత కావాలి, సంఘములో ఐక్యత కావాలి, మేమందరం ఒకటిగా ఉండాలి నాయన. అదే ఈ కోటాల యొక్క ఉద్దేశం. మనందరం అలాగే నిలిచి ఉండగా సమయాన్ని నేను సేవకులకు ఇస్తూ ఉన్నాను. దైవజనులు మోషే పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ముగింపు ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు అద్భుతముగా దేవుడు మొదటి కూటములో తన సేవకులను దూర ప్రాంతం నుంచి ఒరిస్సా నుంచి నడిపించి జోసెఫ్ మాలిక్ గారిని, అలాగే అనువాదం చేయటానికి డానియల్ బ్రదర్ని వాడుకొని నిజముగా మొదటి కూటములో అద్భుతం జరిగించినందుకు మనమందరం ఒకసారి మరలా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆమేన్. ముగింపు ప్రార్థన. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, ఆశ్చర్యకరుడా, మరొక్కసారి ప్రభువా ఈ రాత్రి వేళ మేమందరము కలిసి మిమ్మల్ని హృదయపూర్వకముగా స్తుతించుచున్నాము దేవా. మీ మహా కనికరమును బట్టి ప్రభువా, ఇదిగో మా తండ్రి ఈ 2 దినములు ప్రభువా, ఇదిగో నిశ్చయముగా 18, 19 తారీఖుల్లో నేను నీ సేవకులను మా ప్రభువా మహిమదాస్ పాస్టర్ గారిని ప్రేరేపించి ప్రభువా అయ్యా ఈ యొక్క సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఈ గ్రామములో చివరి కాల వర్తమానమును ప్రకటించడానికి మా ప్రభు మీరు ప్రేరేపించి కొడుకులు ఏర్పాటు చేసినందుకు స్తోత్రమునైనా. నిశ్చయముగా మా ప్రభువా దూర ప్రాంతం నుండి మీ సేవకులను మా ప్రభువా క్షేమముగా మా మధ్యలోనికి నడిపించారు తండ్రి. మొదటి కూటములో రంగం మీదకి మీరు దిగి వచ్చారు ప్రభువా. ఏకత్వము అనేది ఎంత గొప్పదో ప్రభువా. ఆ ఏదేను తోటలో నిజముగా మా ప్రభువా మీ స్వభావం కలిగిన మీ పిల్లలతో నువ్వు ఐక్యమయ్యావు నాయన. అక్కడ ఒక అద్భుతమైనటువంటి అందమైన చిత్రం ఉన్నది ప్రభువా. ఈనాడు కుటుంబాలు ముక్కలైపోవటానికి ఓ ప్రభువా వాక్యములో లేకుండా వారి సొంత ఆలోచనలు కలిగి నీ స్వభావానికి దూరం అయిపోయారు నాయన. ఈరోజు మరలా మా ప్రభువా భర్త భార్యతో, భార్య భర్తతో, భార్య భర్తలతో, పిల్లలు మా ప్రభువా అయ్యా ఒక కుటుంబము ఏకమవ్వాలంటే, ఐక్యమవ్వాలంటే నీ స్వభావం కావాలని మాట్లాడారు ప్రభువా. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నీ స్వభావం దయచేయండి తండ్రి. ఇక్కడ సంఘ కాపరితో సంఘమంతయు కూడా ఏకీభవించి మా తండ్రి ఏకత్వము కలిగి ఈ పని జరిగిస్తున్నప్పుడు ప్రభువా ఇక్కడ గొప్ప ఆశీర్వాదాలు కుమ్మరించండి నాయన. ఈ మొదటి కూటమిలోనే అద్భుతముగా మీరు మాట్లాడారు. మరలా రేపు పగలు రాత్రి మా ప్రభువా రంగం మీదకి మీరు దిగి వచ్చి ప్రభువా మీ సేవకులను అభిషేకించి ప్రభువా ఇదిగో మాకు కావలసిన శ్రేష్టమైన ఆత్మీయ జీవాహారము విరిచి వడ్డించమని సేవకులను, కుటుంబాన్ని, సంఘాన్ని దీవించి ఆశీర్వదించమని ప్రభువా ఇంతవరకు జరిగించిన ఈ కూడికను బట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకొనొచ్చు. ప్రభు అయిన యేసుక్రీస్తును ఘనమైన మీ నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కూర్చోండి. అందరు సంతోషంగా ఉన్నారా? ఇంత గొప్ప కార్యానికి మనం ఏం చెల్లించగలం? మరి అద్భుతమైన వర్తమానం దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఈ సమయాన్ని దేవుడు ఎప్పుడో చూశాడు. ఆమేనంటారా? కాబట్టి ఈ దేవుడు మనల్ని ప్రేమించి మన సంఘానికి, మన గ్రామానికి
అనుగ్రహించిన అద్భుతమైన మంచి అవకాశం, మంచి వర్తమానం అందించి మరి మన మధ్యగా అంత దూరాన్ని నుంచి ఒరిస్సా నుండి ఎంతో ప్రయాసతో వచ్చి మంచి దివ్యమైన సందేశాన్ని అనుగ్రహించిన జోసఫ్ మాలిక్ గారికి హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. మరి తెలుగులో అనువాదం చేసిన బ్రదరు డానియల్ బ్రదర్కి బ్లెస్ యూ. పాస్టర్ గారికి, ఈయన మా అయ్యంగుడు గారు. ప్రభు మీ అందరిని దీవించును గాక. రేపు ఉదయము సరిగ్గా 11:30 గంటలకు ప్రారంభిస్తాము. టైం అంటే టైమే. ఈరోజు ఏ టైం ప్రారంభించాం? సరిగ్గా 7:30కి. అదే క్రమం. సరే, ఈరోజు నాతో మాట్లాడినాడు ప్రభు. మీతో మాట్లాడినారా? ఆమెను చెప్పటం కాదు, మాట్లాడినాడు. వాళ్ళే చేతులేస్తాడు. ప్రభు మాట్లాడినవాడు. దేవుని స్తోత్రం. సరే, ఈ సమయంలో బ్లెస్సింగ్ ఇచ్చిన తర్వాత మీ అందరికీ భోజనాలు ఇక్కడే ఉన్నవి. అందరూ భోజనం చేయండి. ఆ ప్లేట్లు మీకు ఇస్తారు. యవ్వనస్తులు ఎక్కడ పెడతారయ్యా? ఇక్కడ ఇటు పెడతారా? లేదా అటువైపున పెట్టండి. ప్లేటు గ్లాసు తీసుకొని వరుసలో ఉంటే మీకు భోజనాలు ఏర్పాటు చేస్తారు. ఇంకా రేపు మీ కుటుంబాన్ని తీసుకురండి. ఇప్పుడు వర్తమానం కూడా ఏమి విన్నాము? ఫ్యామిలీ మొత్తము ఎట్లా ఉండాలన్నాడు? ఒక ఐక్యత, ఒక్కటే. దేవుడి ఏకత్వం విన్నామా? అంటే ఒక్కడే. కుటుంబం కూడా ఎలా ఉండాలన్నారు? ఒక్కటే. అదే మేఘములో ఉన్న కుటుంబం. సరే, మంచిది. జయించిన ఆయన నీ ప్రభు. అంతేనా? జయించిన ఆయన, దీవించిన ఆయన, ఎప్పుడో నిన్ను. చాలా అద్భుతమైన మాట, అవునా? మనందరం ఎవరిమి? దీవించబడినవాడు. సరే, మంచిది. మరి నీ కుటుంబం అంతా దీవించబడాలి. తీసుకురా రేపు పొద్దున, రేపు ఉదయం మీటింగ్కి. ఇంకా 2 కూటాలు ఉన్నాయి, రేపు ఉదయము రేపు సాయంత్రం. మంచిది. తల వంచితే ప్రార్థన చేద్దాం. బ్లెస్సింగ్ దైవజనుల ద్వారా బ్లెస్సింగ్ తీసుకుందాం. Let's all bow our heads. The love of God, the love of God, దేవుని ప్రేమ and the communion of Holy Spirit పరిశుద్ధాత్మ యొక్క సహవాసము continue to speak to our hearts, మరి మన హృదయాలతో and may bring us tomorrow with సమృద్ధిగా మాట్లాడి రేపు కూడా proper preparation, మరి మన ఆత్మలను సిద్ధపరచుకుందాం. so we may have great outpouring of the Holy Ghost. కాబట్టి మనం రేపు పరిశుద్ధాత్మ యొక్క కుమ్మరింపు అధికముగా పొందుకొని till we come together tomorrow, మళ్ళీ తిరిగి రేపు మనం ఇక్కడికి సమకూడి వచ్చే వరకు may He keep us safe and sound under His mighty wings. మరి దేవుడు సాతానుని మన పాదాల కింద ఉంచి, in Jesus' most precious name we pray. యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములు అడుగుచున్నాము. Amen. ఆమేన్. God be with you till we meet tomorrow. దేవుడు రేపు మిమ్మల్ని కలుసుకునే వరకు ఆయన మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. అందరం లేచి నిలబడదాం. సహోదరులు కుర్చీలు తీయండి అయ్యా. తీస్తే